హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సమ్మర్ స్పెషల్గా చేసుకునే క్యాటరింగ్ స్టైల్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. సమ్మర్లో చేసే పచ్చళ్ళ అనగానే చాలామంది ఆవకాయ పచ్చళ్ళకి మాత్రమే పరిమితం అయిపోతారు. కానీ చింతకాయలతో కూడా సంవత్సరం పొడవుతా నిలవ ఉండే పచ్చడిని తయారు చేసుకోవచ్చు, అది కూడా ఆయిల్ లేకుండా. నేను ఇప్పుడు చూపించబోయే పచ్చడి సంవత్సరం పొడవుతా నిలువ ఉండే చింతకాయ పచ్చడి, ఇంకా తాజా దోసకాయని కలిపి ప్రిపేర్ చేసే చింతకాయ దోసకాయ కలగలుపు పచ్చడి. దీన్ని ఇక్కడ సమ్మర్లో స్పెషల్గా పెళ్ళిళ్ళల్లో క్యాటరింగ్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. దీన్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి ముద్దపప్పుతో పాటు ఈ పచ్చడి కలుపుకొని తింటే వేరే కూరలతో పనే లేదనుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూపించేస్తాను రండి. దీనికోసం మీడియం సైజ్ దోసకాయని తొక్కతో పాటు గింజలు కూడా వేరు చేసేసి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ పచ్చడి కోసం తీసుకునే దోసకాయ కూడా కండ కాస్త ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఘాటుకు సరిపడనన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ పచ్చడిని చింతకాయ కాంబినేషన్తో చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడతాయి. నేనైతే 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ముడి చింతకాయ పచ్చడిని ఈనెలన్నీ తీసేసి తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి సరిగ్గా మిక్స్ అవ్వదండి. అలానే వాటర్ పోయకూడదు. ఒక పిడికిడన్ని దోసకాయ ముక్కలు వేసేసి బాగా సాఫ్ట్గా వీలైనంత స్మూత్గా అయిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతేనే మనకి దోసకాయ చింతకాయ ఫ్లేవరు చక్కగా మిక్స్ అయిపోయి టేస్ట్ బాగొస్తుంది. ఇప్పుడు మిగిలిన దోసకాయ ముక్కల్ని 30% వరకు నేను మిక్సీ జార్లో ముందే వేసుకున్నాను. 70% ముక్కల్ని అలాగే ఉంచేసుకున్నాను. ఆ 70% ముక్కల్ని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకొని కేవలం పల్స్ మోడ్లో మాత్రమే ఒక 2 సెకండ్స్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడైతేనే ముక్కలు చిదిరిపోకుండా కేవలం పచ్చళ్ళలో మిక్స్ అయిపోతాయి. కేవలం పచ్చళ్ళు మిక్స్ అయిపోవాలి, అస్సలు చెదరకూడదు. 30% ముక్కల్ని మాత్రమే మనం చింతకాయతో పాటు పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా 70% దోసకాయ ముక్కలు చిదిరిపోకుండా కేవలం పచ్చళ్ళలో మిక్స్ అయిపోతే సరిపోతుంది. మీకు నలిగిపోతాయేమో అన్న డౌట్గా ఉంటే ఇంకా చిన్న ముక్కల్ని కట్ చేసుకొని జస్ట్ పచ్చళ్ళలో కలుపుకోండి, సరిపోతుంది మిక్సీ పట్టుకోకుండా. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. నార్మల్ దోసకాయ పచ్చడి కన్నా ఈ చింతకాయ దోసకాయ కలగలుపు పచ్చడిలో కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది. కాబట్టి నేను తీసుకున్న పచ్చడి పరిమాణానికి 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులతో పాటు ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఒక ఎండుమిర్చి కంపల్సరీగా ఇంగు కూడా వేసేసుకొని పోపు పెట్టుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా పచ్చడి టేస్ట్తో పాటు మంచి అరోమా కూడా వస్తుంది. దాంతోపాటు మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పోపు ఎర్రగా వేగింది కదా, ఇక ఒక రెమ్మ తాజా కరివేపాకును కూడా వేసి చక్కగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయినాక పచ్చడి మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు పచ్చడి కాస్త ముందుగా ప్రిపేర్ చేసుకున్నా సరే పోపును మాత్రం సర్వ్ చేసుకునే ముందుగానే వేసుకోండి. అప్పుడైతేనే పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది. దీన్నిక వేడి వేడి అన్నంలో నెయ్యి ముద్దపప్పు కాంబినేషన్లో వడ్డించుకోవడమే. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.